తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉండవల్లి శ్రీదేవి టికెట్ కేటాయించకపోవడంతో వెన్నుపోటులా భావిస్తున్న శ్రీదేవి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ఇవాళ తెలిసింది అంటూ ట్వీట్ చేశారు. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే వెన్నుపోటు పొడిచినట్టు కత్తి గుర్తును పెట్టారు. టీడీపీలో తనకు టికెట్ లేదు అని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతు కోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమె వైద్య వృత్తిలో ఉండగా జగన్ ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆమెను వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తారని భావించారు. అది దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉండవల్లి శ్రీదేవి టికెట్ కేటాయించకపోవడంతో వెన్నుపోటులా భావిస్తున్న శ్రీదేవి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ఇవాళ తెలిసింది అంటూ ట్వీట్ చేశారు. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే వెన్నుపోటు పొడిచినట్టు కత్తి గుర్తును పెట్టారు. టీడీపీలో తనకు టికెట్ లేదు అని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతు కోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమె వైద్య వృత్తిలో ఉండగా జగన్ ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆమెను వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇస్తారని భావించారు. అది దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.